శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. ఈ కథలను విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ విషయము మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. గురుదేవుల గృహస్థ భక్తులలో ఆధార్ సేన్ ముఖ్యుడు. గురుదేవులు అతడి ఇంటికి వచ్చినప్పుడు ఆధార్ తన మిత్రుడైన బంకించంద్ర చటర్జీని కూడా ఆహ్వానించాడు. గురుదేవులతో బంకించంద్ర చటర్జీ అనేక విషయాలు చర్చించాడు. తరువాత బంకించంద్ర సెలవు తీసుకుంటూ గురుదేవులను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఆ సమయంలో బంకించంద్ర గురుదేవులతో, స్వామి, మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఇల్లు పావనము చేయ కోరుతున్నాను. మా ఇంటి దగ్గర కూడా కొంతమంది భక్తులున్నారు అన్నాడు. వెంటనే గురుదేవులు అందుకొని, ఆ భక్తులు ఎలాంటి వాళ్ళు? కేశవ, గోపాల, గోవింద అనే రకమైన భక్తుల అని ప్రశ్నించారు. ఆ మాట విని అక్కడ ఉన్న భక్తులలో ఒకరు, స్వామి, ఆ భక్తుల కథ ఏమిటో సెలవిస్తారా అని అడిగాడు. అప్పుడు గురుదేవులు ఈ కథను చెప్పారు. అంటే రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారండి, ఆ భక్తులు ఇదిగో కేశవ, గోపాల, గోవింద అనేటువంటి ఆ రకమైన భక్తుల అన్నట్ట. అదేమిటండి, ఆ విషయం ఏదో చెప్పండి, ఆ కథ ఏంటో చెప్పండి అని అడిగారట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారు, ఒక ఊరిలో ఒక బంగారు దుకాణం ఉంది. అందులో పనిచేసే వారంతా గొప్ప దైవభక్తులుగా కనిపిస్తారు. వారందరూ మెడలో తులసి పూసల మాలలు, నుదుట తిలకం, చేతిలో జపమాల సంచులు ఉంచుకొని బిగ్గరగా హరినామస్మరణ చేస్తూ ఉంటారు. ఎవరైనా వారిని చూస్తే అసలైన సాధువులే అని అనుకుంటారు. కొనేవారు ఎవరైనా దుకాణంలోకి వచ్చేసరికి పని వాళ్ళంతా నోటితో హరినామస్మరణ చేస్తూ చేతితో పని చేస్తుండటం కనిపిస్తుంది. కొనేవారు లోనికి వచ్చి కూర్చునేసరికి పనివారిలో ఒకడు బిగ్గరగా కేశవ కేశవ అంటాడు. కొనేవారు వారితో కొంచెంసేపు మాట్లాడిన తరువాత వాళ్ళలో ఒకడు గోపాల గోపాల అని కేక వేస్తాడు. మరికొంతసేపటికి ఇంకొకడు హరి హరి అని అరుస్తాడు. ఈ లోపల బేరసారాలు చాలా వరకు కుదిరిపోతాయి. అప్పుడు నాలుగవ వాడు బిగ్గరగా హరా హరా అంటాడు. పనివాళ్ల శ్రద్ధాభక్తులు యజమానుల ఉత్సాహం చూసి కొనేవారు చాలా సంతృప్తి చెంది తమ సొమ్ము వీళ్ళ చేతులలో భద్రంగా ఉంటుందని, మోసం ఏమాత్రం ఉండదని పూర్తిగా నమ్ముతారు. కానీ ఈ భగవన్నామాల వెనుక ఉన్న రహస్యమేమిటో మీకు తెలుసా? కొనేవారు వచ్చిన తరువాత కేశవ కేశవ అనేవాడు ఈ వచ్చినవాడు ఎటువంటివాడు, ఎంత తెలివిగలవాడు అని అడుగుతున్నాడనమాట. గోపాల గోపాల అని జవాబుగా అరిచేవాడు, వీళ్ళు ఒట్టి అమాయకులు, అడవి గొడ్లు, అంతకు మించి మరేమీ కాదు అని తెలియచేస్తున్నాడు. అంటే గోపాలుడు అంటే గోవులను పాలించేటువంటి వాడు అని అర్థం వస్తుంది కదండి. ఇక హరి హరి అనేవాడు వీరిని మోసగించవచ్చునా అని అడుగుతున్నాడు. హర హర అన్నవాడు వీరి సొమ్మును హరించు అని చెబుతున్నాడు అన్నమాట. హర అంటే కనుక శివుడు అనే ఒక అర్థము, రెండోది హరించటం అని కూడా అర్థం వస్తుంది కదండి. ఈ వచ్చిన వాళ్ళు గోవుల లాంటి వాళ్ళు కాబట్టి వాళ్లను మోసగించవచ్చునని వాడి భావం. ఈ కథ ముగించి, అయ్యా, ఇక్కడ కూడా చాలామంది భక్తులు ఉండటం మీరు చూస్తున్నారు, కానీ వీరు మాత్రం భగవద్భక్తి కళవాళ్ళు సుమా అని గురుదేవులు బంకించంద్రతో చెప్పేసరికి అక్కడ ఉన్నవారంతా గొల్లుమని నవ్వారు. స్వస్తి వాసుదేవ